సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి వివరంగా చెప్పాలంటే ఆయనను మనం మోస్ట్లీ డేరింగ్, డాషింగ్, ఎక్స్పెరిమెంటల్ హీరోగా గుర్తుపెట్టుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు, కౌబాయ్ ఫిలిమ్స్, స్పై ఫిలిమ్స్, టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ ఒక సైడ్. కానీ కృష్ణ గారి సటిల్ కామెడీ, సాఫ్ట్ రొమాంటిక్ ప్రెజెన్స్, ఫ్యామిలీ ఎమోషన్ క్యారింగ్ కెపాసిటీ కూడా ఈక్వల్లీ చాలా ఇంపార్టెంట్. అదే ఈ సినిమాలో మహారాజశ్రీ మాయగాడ్లో ఆయన చాలా సింపుల్గా యాక్ట్ చేశారు. ఎక్కడ నేనే సూపర్ స్టార్ అనే వెయిట్ పెట్టలేదు. శ్రీదేవి లాంటి పవర్ఫుల్ పర్ఫార్మర్ పక్కన నిలబడి తన సింప్లిసిటీతో సీన్ని ఓన్ చేసుకున్నారు. ఆమె ఎనర్జీకి ఆయన ఏజ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అది ఒక సూపర్ స్టార్కి ఉండే పెద్ద క్వాలిటీ. అందుకే మహారాజశ్రీ మాయగాడు మరిచిపోకూడని సినిమా. ఈ సినిమా పెద్ద లౌడ్గా సెలబ్రేట్ చేయని ఫిలిం కావచ్చు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, క్షణక్షణం ఈ సినిమాలు వినిపించినంతగా ఇవాళ ఈ సినిమా మన మహారాజశ్రీ మాయగాడు వినపడదు. కానీ నిజానికి క్వాలిటీ అండ్ క్వాంటిటీ చూస్తే ఆ రెండు సినిమాల కంటే ఈ సినిమానే ప్రతి తెలుగువాడు తన ఇంట్లో DVD పెట్టుకొని ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. సో నెక్స్ట్ టైం ఇంట్లో ఎవరైనా ఏదైనా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా పెట్టు, కామెడీ సినిమా పెట్టు అని అడిగితే ఒక్కసారి ఈ మహారాజశ్రీ మాయగాడు పెట్టండి. మీకు నవ్వు వస్తుంది, సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు, శ్రీదేవిని మళ్ళీ ప్రేమిస్తారు, కృష్ణ గారి సింప్లిసిటీని మళ్ళీ సెల్యూట్ చేస్తారు. ముఖ్యంగా ఈ సినిమా అయిపోయాక మనసులో ఒక ఫీల్ వస్తుంది, అరే ఇంత మంచి సినిమా మనం ఎందుకు అంతగా మాట్లాడుకోవట్లేదు అని. దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఈ సినిమా స్టోరీ రాసింది ఎవరో తెలుసా? సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన కన్నడ భాగ్యదాలక్ష్మి బరామ్మ ఆధారంగా తీసిన తెలుగు రీమేక్ ఈ సినిమా. కథా స్క్రీన్ ప్లే సంగీతం గారి DNA నుంచి వచ్చింది. స్క్రిప్ట్లో కృష్ణ శ్రీదేవి కామెడీ, కెమిస్ట్రీ, ఎమోషనల్ ప్రాబ్లం, సిల్లీ సొల్యూషన్ అనే యాంగిల్ ఆయన ప్రధానంగా పెట్టాడు. అవి బేసిక్గా 1988లో వచ్చిన ఈ సినిమా విజయ్ బాపిని డైరెక్టర్, కృష్ణ శ్రీదేవి, రాజ్ కోటి మ్యూజిక్. సో కొన్ని సినిమాలు మనకి పెద్ద హిట్, పెద్ద పోస్టర్, పెద్ద కలెక్షన్ వల్ల గుర్తుండిపోతాయి. కానీ ఈ సినిమా మాత్రం మన ఇంట్లో ఎవరో ఒకరు సాయంత్రం ఏదైనా మంచి కామెడీ సినిమా పెట్టు అన్నప్పుడు ఈ సినిమా పెట్టండి, ఈ సినిమా గుర్తు రావాలి. అయితే ఈ సినిమా మీద ఎఫెక్షన్ దీనికంటే నాకు ఇంకా ఇది కేవలం కామెడీ సినిమా కాదు, ఇది ఒక క్లెవర్ కామెడీ. బయటికి సిల్లీగా కనిపిస్తుంది కానీ లోపల చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే ఈ సినిమా ఒక మ్యాజిక్. మొదట ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఈ సినిమా క్రెడిట్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన పేరు వింటేనే మనకు ఆదిత్య 369, భైరవ ద్వీపం, పుష్పక విమానం, మేడం లాంటి వెరైటీస్ సినిమా ఆయన దగ్గర నుంచి వచ్చాయి. కానీ ఇది కూడా ఆయన జోనర్లోనే ఉండే మూవీ. డిఫరెంట్ జోనర్స్. కామెడీ అయినా కూడా దీంట్లో కాన్సెప్ట్ ఉంటుంది, ఫ్యాంటసీ అయినా కూడా ఎమోషన్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ అయినా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాంటి సంగీతం గారి కథలో విజయబాబుని డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా, ఇందులో కథ చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. హీరో హీరోయిన్ ఇద్దరు లైఫ్లో ప్రాబ్లమ్స్తో ఉంటారు. కానీ డైరెక్ట్గా ఎడ్ చేయటం, లెక్చర్లు ఇవ్వటం, ట్రాజడీ బిల్డ్ చేయటం ఈ సినిమా స్టైల్ కాదు. వాళ్ళు సర్వైవల్ కోసం చిన్న చిన్న ట్రిక్స్ చేస్తారు. ఫేక్ ఐడెంటిటీ, యాక్టింగ్, తెలివి, చిన్న మోసాలు ఇవన్నీ కామెడీ సిచ్యువేషన్గా మారిపోతాయి. హీరో కృష్ణ గారి క్యారెక్టర్ చూడండి. అతని లైఫ్లో పెయిన్ ఉంది కానీ అతని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక సిస్టర్ డౌరీ ప్రాబ్లంతో ఉంటుంది, తర్వాత ఒక సిస్టర్కి మ్యారేజ్ ఇష్యూ ఉంటుంది, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు. కానీ సినిమా జీనియస్ ఎక్కడంటే హీరో బాధ సీరియస్ కానీ అతను తీసుకునే రోట్ సిల్లీ, అదే నవ్విస్తుంది. అతనికి జాబ్ కావాలి,
మనీ కావాలి, ఫ్యామిలీని సెటిల్ చేయాలి. కానీ నార్మల్ రోడ్లో ఆ ఛాన్స్ ఉండదు. అప్పుడు అతను లైఫ్ని ఒక స్టేజ్ లాగా చూస్తాడు. ఎక్కడ యాక్టింగ్ చేస్తే అక్కడ సర్వైవల్ దొరుకుతుందో అక్కడ యాక్టింగ్ చేస్తాడు. అదే కృష్ణ గారి సటిల్ యాక్టింగ్కి పర్ఫెక్ట్ మెటీరియల్. కృష్ణ గారి గ్రేట్నెస్ ఏంటంటే ఆయన కామెడీ చేయడానికి ఫేస్ని ఓవర్గా డిస్టార్ట్ చేయరు. ఎక్స్ట్రా బాడీ లాంగ్వేజ్, లౌడ్ షౌటింగ్, ఫోర్స్డ్ టైమింగ్ ఇవి అవసరం లేకుండా ఒక ఇన్నోసెంట్ సీరియస్ ఫేస్తో సిచ్యువేషన్ని క్యారీ చేస్తారు. మనకి నవ్వు ఆయన జోక్ చెప్పడం వల్ల కాదు, ఆయన సీరియస్గా తీసుకున్న సిచ్యువేషన్ మనకి ఫన్నీగా కనిపించడం వల్ల వస్తుంది. ఇదే సూపర్ స్టార్ కృష్ణ గారి అండర్ రేటెడ్ కామెడీ స్ట్రెంత్. ఒకప్పుడు శ్రీదేవి గారి ట్రాక్ చూడండి. ఇక్కడ క్యారెక్టర్కి బాధ ఉంది, ఆమె తన సిస్టర్ బ్రదర్ ఇన్ లా మీద డిపెండ్ అవుతుంది. కానీ వాళ్ళు ఆమె లైఫ్ని ఒక బార్గెన్ లాగా చూస్తారు. ఒక రిచ్ పర్సన్తో మ్యారేజ్ చేసి మనీ గెయిన్ చేయాలని చూస్తారు. ఆ అమ్మాయి తన ఫ్యూచర్ని ఎవరో డీల్ చేయటం యాక్సెప్ట్ చేయదు. అక్కడ నుంచి బయటకు వస్తుంది. పైగా ఒక చిన్న బేబీ లైఫ్ కూడా రిస్క్లో పడుతుంది. ఆ బేబీని రిస్క్ ఇచ్చేస్తాం. ఇక్కడ కూడా హీరోయిన్ ప్రాబ్లం సీరియస్. కానీ షీ ఎంటర్స్ ఇంటూ ఏ కామెడీ జర్నీ. ఇద్దరు కలుస్తారు, ఇద్దరికీ మనీ కావాలి, ఇద్దరికీ ప్రాబ్లం ఉంది, ఇద్దరికీ తెలివి ఉంది. కానీ ఇద్దరికి స్ట్రైట్ ఫార్వర్డ్ పాత్ లేదు. సో వాళ్ళు ఏదో ఒక వేలో మనీ సంపాదిద్దాం అని ట్రై చేస్తారు. అక్కడే సినిమా ఫన్ స్టార్ట్ అవుతుంది. ఒక స్టేజ్లో వాళ్ళు డాగ్ షోకి ట్రై చేస్తారు. కానీ దానికోసం డాగ్ని అరేంజ్ చేయటం, దాన్ని మేనేజ్ చేయటం, అక్కడ వాళ్ళ కాన్ఫిడెన్స్, తర్వాత సిచ్యువేషన్ రివర్స్ అవటం, ఇవన్నీ క్లాసికల్ సిచ్యువేషనల్ కామెడీ. ఇది వల్గర్ కామెడీ కాదు, ఫోర్స్డ్ కామెడీ కాదు, సిచ్యువేషన్ నుంచే కామెడీ వస్తుంది. తర్వాత కథ 5 స్టార్ హోటల్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. బెస్ట్ కపుల్ షో, కాంపిటీషన్, హస్బెండ్ వైఫ్ యాక్టింగ్, బేబీతో ఎంటర్ అవటం, జడ్జెస్ హోటల్ కన్ఫ్యూజన్. ఇక్కడ సినిమా ఫుల్ స్వింగ్లోకి వెళ్తుంది. హీరో హీరోయిన్ నిజంగా కపుల్ కాదు, కానీ కపుల్ యాక్ట్ చేయాలి. వాళ్ళకు బేబీ ఉంది కానీ వాళ్ళది కాదు. వాళ్ళకి మనీ కావాలి కానీ డిగ్నిటీ పోకూడదు. వాళ్ళు అబద్ధాలు చెప్తారు కానీ ఆడియన్స్ వాళ్ళని హేట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ అబద్ధం వెనక ఒక గ్రీడ్ లేదు, ప్రాబ్లం ఉంది. అదే ఈ కథలో బ్యూటీ. కృష్ణ శ్రీదేవి కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఓకే, డన్.